హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ బీట్రూట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని ఒక గంట ఆయిల్ పోసుకొని తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని నేను ఒక 5-6 మిర్చీలు వేసుకున్నాను. ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం సేపు వేగిన తర్వాత బీట్రూట్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈరోజు వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి కదా, మేమైతే భద్రాచలం వెళ్ళి వినాయక నిమజ్జనం చేశాము. ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి, లైక్ చేయండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం వేసుకున్నాను. తర్వాత సాల్ట్ వేసేసుకొని అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. కొద్దిసేపు బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని తాలింపు రెడీ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని లాస్ట్లో ఒక 2 స్పూన్ల నువ్వులు వేసుకొని కొంచెం వేపుకొని తాలింపుని బీట్రూట్ ఫ్రైలో కలిపేసుకోవాలి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వులు కూడా పిల్లలకి చాలా హెల్దీ కదా. నువ్వుల్లో కాల్షియం, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎముకలు చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ స్టవ్ ఆన్ చేసి కొద్దిసేపు వేపుకోవాలి. ఇలా తాలింపు లాస్ట్లో వేసుకుంటే పప్పులు తగులుతూ ఉంటాయి కదా, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అందరూ లైక్ చేయండి.